ఇక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీది డబుల్ స్టాండర్డ్స్ గా మిగిలిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ 48 అవర్స్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసిరు కాంగ్రెస్ పార్టీ. అక్కడ డిస్క్వాలిఫై చేసి లేటెస్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నారు, ఇవాళ వాళ్ళకి డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్కి పెన్షన్ కూడా ఇవ్వద్దని ఒక డిసిషన్ తీసుకున్నారు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్లో ఏమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలేమో కాపాడుకుంటారు, తెలంగాణలేమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇవాళ మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని చూస్తా ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్